ఆకాశంలో ఎత్తుగా ఒక చిన్న మేఘం ఉండేది. దాని పేరు పఫీ. పఫీ చాలా సంతోషంగా, తెల్లగా, మృదువుగా ఉండేది. ప్రతిరోజు ఆకాశంలో తేలుతూ, పక్షులతో ఆడుకుంటూ, పిల్లలకు వింత వింత ఆకారాలు చూపిస్తూ ఆనందించేది. ఇటు చూడండి, నేను డ్రాగన్లా మారిపోయాను అని పఫీ నవ్వింది. తర్వాత క్షణంలో, ఇప్పుడు నేను ఐస్ క్రీమ్లా ఉన్నాను కదా అని మళ్ళీ మురిసిపోయింది. సూర్యుడు చిన్న చిరునవ్వు చిందించాడు. పక్షులు పాటలు పాడాయి. పఫీ గాలిలో కలిసి నర్తించింది. ఒకరోజు కింద ఉన్న భూమి చాలా ఎండిపోయింది. ఒక చిన్న పువ్వు అంది, పఫీ, దయచేసి వర్షం కురిపించగలవా? పఫీ బలంగా ప్రయత్నించింది. మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఒక్క చుక్క నీరు రాలేదు. అయ్యో, నా వర్షం ఎక్కడికి పోయింది అని బాధగా అనుకుంది. దానికి చాలా అలసటగా అనిపించింది. తన పఫ్ కూడా తగ్గిపోయింది. అప్పుడే దాని స్నేహితుడు బ్రీసీ గాలి అటువైపుగా వచ్చింది. అది అంటుంది, పఫీ, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. అవును, నేను ఇక వర్షం కురిపించలేకపోతున్నాను అని పఫీ చెప్పింది. బ్రీసీ నవ్వుతూ అంటుంది, నాతోరా, నీకు సహాయం చేసే ఒక తెలివైన వాడు ఉన్నాడు. బ్రేసీ పఫీని ఒక పెద్ద నిశ్శబ్దమైన వృద్ధ పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ పర్వతం నెమ్మదిగా మాట్లాడింది. చిన్న మేఘమా, నువ్వు చాలా ఎక్కువగా కదిలావు. మేఘాలకు విశ్రాంతి కూడా అవసరం. కానీ నాకు అందరికీ సహాయం చేయాలనుంది అంటుంది పఫీ. ముందు నువ్వు విశ్రాంతి తీసుకో, మరియు సహనం నేర్చుకో అని పర్వతం అంటుంది. పఫీ పర్వతం దగ్గరే ఆగిపోయింది. నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటుంది. చాలా సమయం గడిచింది. ఆహా, పఫీ మళ్ళీ మృదువుగా, గుండ్రంగా మారిపోయింది. భలే భలే భలే, నా పొంగు తిరిగి వచ్చింది అని ఆనందంగా కేక వేసింది పఫీ. బ్రీసీ పఫీని మళ్ళీ భూమి దగ్గరికి తీసుకువెళ్ళింది. పఫీ లోతుగా శ్వాస తీసుకుంది. అప్పుడే టిప్ 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 అని పెద్దగా వర్షం పడింది. పువ్వులు నర్తించాయి, నదులు మెరిశాయి. ధన్యవాదాలు పఫీ అని అందరూ చెప్పారు. పఫీ చిరునవ్వుతో అంది, నేను ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. విశ్రాంతి తీసుకోవడం తప్పు కాదు. విశ్రాంతి తీసుకుంటే మరింత బలంగా మారుతాము. ఆ రోజు నుంచి పఫీ ఆడుకుంది, సహాయం చేసింది, విశ్రాంతి కూడా తీసుకుంది. అవన్నీ సరైన సమయంలోనే. మనం ఈ కథలో నేర్చుకోవలసింది ఏమిటంటే, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. విశ్రాంతి మనకు కొత్త శక్తిని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు. Thank you for watching.